అమర్ డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయి బయటకి వస్తాడు. అక్కడ బాగి కనిపిస్తుంది. ఇక అమర్ బాగిని చూస్తూ నడుచుకుంటూ వెళ్తాడు. అమర్ ప్రవర్తన బాగికి అర్థం కాక వెళ్తున్న అమర్ని ఏవండి అని వెనుక నుంచి పిలుస్తుంది. ఇక అమర్ ఆగి చూస్తాడు. బాగి అమర్ దగ్గరికి వచ్చి ఏదైనా చెప్పాలా అని బాగి అమర్తో అంటుంది. మిస్సమ్మ అది అని అమర్ తడబడుతూ చేతులు నలుపుతూ ఉంటాడు. వెంటనే బాగి అమర్ చేతిని పట్టుకొని, మీరు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనస్సు ఏంటో మీ మాటల కన్నా మీ మౌనంలోనే నాకు అర్థమవుతుంది అని బాగి అంటుంది. అక్కడ ఉన్న రాథోడ్, ఆరు, మనోహరి కూడా వాళ్ళని అలాగే చూస్తూ ఉంటారు. ఇక అమర్ బాగి చేతులు పట్టుకొని వెళ్ళొస్తాను మిస్సమ్మ అని అంటూ అక్కడి నుండి అమర్ బయలుదేరతాడు. మళ్ళీ ఆగి మిస్సమ్మ అని పిలుస్తాడు. బాగి అమర్ దగ్గరికి వస్తుంది. ఇక అమర్ వెంటనే నాకు ఎదురు వస్తావా అని అమర్ బాగితో అంటాడు. మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆరు, రాథోడ్ చాలా సంతోషపడతారు. ఇక బాగి అమర్ని చూస్తూ చాలా సంతోషపడుతూ ప్రేమతో చూస్తూ ఉంటుంది. అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ముందుకు వస్తూ ఉంటారు. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.